Dear brothers and sisters, as in Acts 17:28, the Bible says, "In Him we live and move and have our నా being." ప్రియమైన సహోదరి సహోదరులారా, అపోస్తల కార్యములు 17:28 ప్రకారము మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. The power for every action and thought comes from the Lord. ప్రతి ఆలోచనకు, ప్రతి కార్యానికి కావలసినటువంటి శక్తి ప్రభు యొద్ద నుండి మాత్రమే లభిస్తుంది. We literally move in Him. మనము నిజముగా ఆయన యందు చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. Every action, every thought comes from Him. ప్రతి ఆలోచన, ప్రతి కార్యము కూడా ఆయన యొద్ద నుండే కలుగునది. Philippians 2:13 says, God is working in you, giving you the desire and the power to do what pleases Him. ఫిలిప్పీ 2:13 ప్రకారము మీరు ఇచ్ఛయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకొనుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగచేయువాడు దేవుడే. When we are filled with the presence of God, మనం దేవుని సన్నిధానముతో నింపబడి ఉన్నప్పుడు the Lord will not allow us to do anything by ourselves. మన సొంతగా ఏది చేయడానికి ప్రభు మనలను అనుమతించడు. 2 Corinthians 3:5 says, 2 కొరింథీలు 3:5 ప్రకారముగా it is not that we think we are qualified to do anything on our own. మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతట మేమే సమర్థులమని Our కాదు. qualification comes from God. మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది. We are what we are by the grace of God. మనం ఏమై ఉన్నామో అది కేవలము దేవుని కృప వలనే అయ్యున్నాము. God graciously gives us revelation sometimes. దేవుడు తన మహాకృప చేత మనకు ప్రత్యక్షతలను అనుగ్రహిస్తాడు. In one of our meetings, as I was praying in the public meeting for the people to be filled with the Holy Spirit, మేము నిర్వహించినటువంటి ఒకానొక కూడికలో ప్రజలు పరిశుద్ధాత్మ చేత నింపబడాలని ప్రార్థిస్తున్నప్పుడు in the middle of my prayer, the Lord gave me a revelation. నేను ప్రార్థిస్తూ ఉండగా మధ్యలో ప్రభు నాకొక ప్రత్యక్షతను ఇచ్చి ఉన్నారు. But then I was so reluctant to give the revelation. ఆ యొక్క ప్రత్యక్షత గురించి చెప్పడానికి నేను చాలా వెనుకడుగు వేశాను. I thought within myself, now the Lord is filling the people with the Holy Spirit. ఈ ప్రార్థన సమయంలో ప్రభు ప్రజలను పరిశుద్ధాత్మ శక్తితో నింపుతున్నారు కదా అనుకున్నాను. Should I stop this beautiful prayer? ఈ సమయంలో ఈ అద్భుతమైన ప్రార్థనను ఆపివేయాలా అనుకున్నాను. But then the Lord was going on giving this revelation. అయితే ప్రభు ఆ ప్రత్యక్షతను నాకు అనుగ్రహిస్తూనే ఉన్నారు. And for the third time, the Lord clearly said to me, Evangeline, tell this to the people. ఎవాంజలిన్, ఈ విషయాన్ని నీవు ప్రజలతో చెప్పు అని ప్రభు స్పష్టంగా మూడోసారి నాకు చెప్పారు. Then I revealed it. అప్పుడు నేను ప్రజలకు దాని గురించి చెప్పి ఉన్నాను. And I said, there is one man whose heart had been pumping very slow. ఇక్కడొక వ్యక్తి ఉన్నారు, అతని గుండె చాలా తక్కువగా కొట్టుకుంటూ ఉన్నది. The Lord has touched you now. ప్రభు నిన్నిప్పుడే తాకి ఉన్నారు. The Lord has healed you, I said. ప్రభు నీ యొక్క కనుదృష్టిని స్వస్థపరిచి ఉన్నాడు అని చెప్పాను. Person is having weakness in his heart. His pumping system is very weak. The Lord is touching him right now. And after the prayer, the same man came running to the stage, and he was running on the stage ఆ also. ప్రార్థన అయిపోయిన అనంతరం అదే వ్యక్తి సంతోషముగా స్టేజ్ పైకి వచ్చి పరిగెత్తి He ఉన్నాడు. was jumping up and down and said, I am healed, I am healed. అతను ఎంతో సంతోషంతో నేను స్వస్థపరచబడ్డాను అని పైకి కిందికి దుమ్ముకుచు ఉత్సాహంతో దేవుని స్తుతించాడు. This is that brother. ഇതാണ് സഹോദരൻ. Why don't you walk and show? Oh, praise the Lord. Jesus is alive. Yes, dear friends, the Lord moves our heart to reveal His secrets. అవును ప్రియ స్నేహితులారా, తన మర్మములను బయలుపరచడానికి ప్రభు మన హృదయాలను ప్రేరేపిస్తాడు. That's what the Bible says in Romans 8:14. రోమాపత్రిక 8:14 బైబిల్ గ్రంథం అదే చెబుతున్నది. Those who are led by the Spirit of God are the children of God. దేవుని ఆత్మచేత నడిపింపబడువారు దేవుని కుమారులయ్యుందురు.
The Lord will lead you also, dear friend. ప్రభు మిమ్మును కూడా నడిపిస్తాడు ప్రియ స్నేహితులారా. You are the child of God. మీరు దేవుని బిడ్డలై ఉన్నారు. Ask God to give you revelations. ప్రత్యక్షతలనివ్వమని ప్రభువుని వేడుకొనండి. Ask God to move you in spirit. ఆత్మలో మిమ్మల్ని కదిలించమని ప్రభువుని అడగండి. Ephesians 2:10 says, ఎఫెసీ పత్రిక 2:10 ప్రకారముగా you are God's handiwork created in Christ Jesus. మీరు క్రీస్తు యేసునందు సృష్టించబడినటువంటి దేవుని చేతి పని అయి To do ఉన్నారు. good works. మంచి కార్యములు చేయడానికై You are created by God. మీరు దేవుని చేత సృష్టించబడి ఉన్నారు. So we have to keep this in mind and run our race every day. కాబట్టి ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకొని మన పరుగు పందెంలో మనం అనుదినము కూడా ముందుకు In పరుగెత్తాలి. 1 Corinthians 9:24 the Bible says, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 9:24 ప్రకారముగా do you not know that in a race all the runners run, పందెపు రంగమందు పరుగెత్తు వారందరూ పరుగెత్తుదురు గాని but only one gets the prize? ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? Run in such a way as to get the prize. అటువలే మీరు బహుమానము పొందునట్లుగా పరిగెత్తుడి. Work out your salvation మీ సొంత రక్షణను కొనసాగించుకొనండి. with fear and trembling. భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. Run in such a way to get the prize. బహుమానము పొందు రీతిగా మీరు ముందుకి పరుగెత్తండి. Then the Lord will move your heart to be a blessing to others. అప్పుడు మీ హృదయము అనేకులకు దీవెనకరంగా ఉండునట్లుగా ప్రభు మీ హృదయాన్ని ప్రేరేపిస్తాడు. Loving Heavenly Father, fill your people, Lord, with overflowing measure. ప్రియమైన పరలోకపు తండ్రి, పొంగి పొర్లే అంత కొలతతో నీ బిడ్డలను నింపండి ప్రభువా. Lord, do not allow them to move by themselves. ప్రభువా, వారు సొంతగా ఏ విషయంలో కూడా ప్రేరేపించబడకూడదు. Lord, make them run the race with you in their hearts, O God. నిన్ను వారి హృదయాల్లో కలిగి ఉండి పరుగు పందెంలో వారు పరిగెత్తగలిగే కృపను అనుగ్రహించండి. Father, help them to fix their eyes upon you. తండ్రి, నీ మీదే వారు దృష్టించడానికి కృపనివ్వండి. Lord, help them to live in you. నీలో నివసించగలిగే శక్తిని వారికి ఇవ్వండి. Help them to move in you, Lord. నీలో మాత్రమే చలించే కృపను వారికి To ఇవ్వండి. have their whole being in you, O God. వారి సంపూర్ణ ఉనికి నీ అందే ఉండగలిగే కృపనివ్వండి. Nothing of the evil one should ever touch them, Lord. అపవాదికి సంబంధించినది ఏది వారిని ఎంత మాత్రము తాకకూడదు. Not even the fleshly desire should come to them, Lord. శరీర ఆశలు కూడా వారికి ఎంత మాత్రము రాకూడదు ప్రభువా. Fill them with your beautiful, sweet presence. నీ మధురమైన అద్భుతమైన సన్నిధానముతో వారిని నింపండి. Lord, make them a different people, Lord. నూతన వ్యక్తిగా వారిని మార్చండి ప్రభువా. Right now, let a new anointing come upon them. ఇప్పుడే నూతన అభిషేకము వారిపైకి దిగి వచ్చునుగాక. New revelations come upon them. నూతన ప్రత్యక్షతలు వారికి కలుగునుగాక. Fill them with your wisdom, నీ Lord. జ్ఞానముతో వారిని నింపండి ప్రభువా. Lord, fill them with your special spirit. ప్రభువా, నీ ప్రత్యేకమైన ఆత్మచేత వారిని నింపండి. Thank you, Lord. వందనాలు ప్రభువా. Thank you, Father, వందనాలు తండ్రి. for making them a successful person. విజయవంతమైన వ్యక్తిగా వారిని మార్చండి. In Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. Amen. God bless you. ఆమేన్. ప్రభు మిమ్మును దీవించుగాక. Precious B. Srivastava from Mumbai, thank you so much for your thank offering, which is a blessing to millions of people. లక్షలాది మంది కొరకై దీవెనకరముగా ఉండులాగున కృతజ్ఞత కానుకను సమర్పించి ఉన్న అమూల్యమైన సహోదరుడు మీకు ధన్యవాదములు తెలియచేయచ్చు ఉన్నాను. According to Isaiah 54:8, with everlasting kindness, God says, I'll have compassion on you. యెషయా 54:8 నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. Father, bless Srivatsava and give him peace of mind. Give him the government job miraculously and divine protection and a blessed future and good health in Jesus' name.
Amen. తండ్రి, వీరిని మీరు ఆశీర్వదించండి ప్రభువా. వీరికి మానసికముగా శాంతిని అనుగ్రహించండి. అద్భుతమైన రీతిలో ప్రభుత్వ ఉద్యోగమును అనుగ్రహించండి. దైవికమైన భద్రతను, ఆశీర్వాదకరమైన భవితవ్యమును, మంచి ఆరోగ్యమును యేసు నామములో వీరికి మీరు అనుగ్రహించండి. యేసు నామములో ప్రార్థన చేయుచు ఉన్నాము తండ్రి. ఆమెన్. God bless you.